ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, సరిహద్దుల వద్ద తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత భద్రతా సమావేశం జరిగింది. త్రివిధ దళాధిపతులతో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడం, దానిని దాయాది దేశం ఉల్లంఘించడం వంటి పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దులో పరిస్థితిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రేపు పాక్తో జరగనున్న చర్చల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఇక రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఇక తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాలు డీజీఎంఓలు ఈ నెల 12న మరోసారి సమావేశం కానున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదంటూ భారత వాయుసేన సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో తర్వాత ఏం జరగబోతుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను పూర్తి ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేశామని ఐఎఫ్ తెలిపింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వివేకంతో కార్యకలాపాలు నిర్వహించామని తెలిపింది. ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున తగిన సమయంలో కంప్లీట్ బ్రీఫింగ్ ఇస్తామని పేర్కొంది ఐఏఎఫ్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాక్తో దౌత్యపరమైన చర్యల విషయంలో ఎలాంటి మార్పు లేదని భారత్ తాజాగా స్పష్టం చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీసాల రద్దు నిర్ణయంలోనూ భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాకిస్తాన్ భారత్ కు సంబంధించి సరిహద్దు ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించి అటు భారత్ పాక్ గట్టిగానే సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో త్రిదళాల అధిపతులతో పాటు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రేపు ఇరు దేశాల మధ్య చర్చలున్న నేపథ్యంలో చర్చలకు సంబంధించి కీలక అంశాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్న ప్రధాని సింధు నది జలాల ఒప్పందం రద్దు నిర్ణయం కొనసాగుతుంది. ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అదంతా కూడా యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. అంతేకాకుండా పహల్గామ్ అటాక్ తర్వాత విజాల రద్దు నిర్ణయంలోనూ భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కూడా మరొకసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉంటారో వారు భారతదేశాన్ని విడిచిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారంతా కూడా భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. అది యథావిధిగా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తేల్చెప్పింది. ఒకవేళ పాకిస్తాన్ కాల్పులో తెగబడితే భారత భద్రతా దళాలు కూడా ప్రతీకార చర్య ఖచ్చితంగా కాల్పులు చేస్తాయి, ఊరుకునే ప్రసక్తే లేదని కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పీఓకేకు తిరిగి అప్పగించడమే మిగిలి ఉంది తప్ప ఇంకోటి లేదు అనేది కూడా మరొకసారి స్పష్టం చేశారు. కాశ్మీర్ పై స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పేసి కూడా సైనిక వర్గాలు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించాయి. ఇతర దళాల అధిపతులంతా కూడా మోదీకి స్పష్టమైన ఆదేశాలు కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సరిహద్దు పరిస్థితిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రేపు పాక్ భారత్ మధ్య చర్చల నేపథ్యంలో పలు కీలక అంశాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి ఉన్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంఓలు మాత్రమే ఇది రేపటి రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధుల బృందంలో పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన మరొకసారి కూడా సమావేశం ఉందని నిన్న చెప్పిన నేపథ్యంలో కాల్పుల విరమణ నేపథ్యం అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దు పరిస్థితిపై ఎప్పటికప్పుడు మార్పులు చేయాలని చెప్పేసి కూడా
ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో చర్చించడం తెలుస్తుంది. రేపు పాక్ తో జరుగుతున్న చర్చల అంశంపై కూడా ప్రధానంగా చర్చించడం తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్న నేపథ్యంలో కొంత నార్మల్ సిచ్యువేషన్ అయితే ఎన్నివలసినప్పటికీ కనిపించినప్పటికీ కూడా పాక్ కవింపు చర్యలు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని మరొకసారి స్పష్టం చేసింది. ఏదైతే విదేశీ వ్యవహారాల సెక్రటరీ కావచ్చు, వ్యవహారాల మంత్రి సమావేశంలో పాల్గొంటారని నిన్న చెప్పినప్పటికీ అది ఏం లేదు, ఖచ్చితంగా టీజీఎం వాళ్ళు మాత్రమే రేపటి సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించి సమావేశంలో పాల్గొంటారని కూడా స్పష్టం చేసింది. పాక్ ఒకవేళ ఏదైనా మళ్ళీ తెర మీద తీసుకొస్తే ఊరుకునేది లేదనేది కూడా మరొకసారి స్పష్టం చేస్తూ మళ్ళీ కీలక అంశాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. ఇప్పటికీ అన్ని సరిహద్దు రాష్ట్రాలను ఇప్పటికీ అలర్ట్ ప్రకటించింది. యథావిధిగా అలర్ట్ కొనసాగుతుంది. అక్కడ కొంత ఏదైతే ఎయిర్ సైరన్ కావచ్చు, ఇతర సంబంధించిన కొంత నెమ్మదించినప్పటికీ కూడా పాకిస్తాన్ ఒకవేళ కవ్వింపు చర్యలు పాల్పడితే మాత్రం యథావిధిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. ఇటు పాక్ బార్డర్ లో అటారీ బార్డర్ ను క్లోజ్ చేయడం వంటి అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అవన్నిటి కూడా యథావిధిగా కొనసాగుతాయి, వాటిని మూసేయాల్సిందే అని చెప్పేసి తేల్చి చెప్పారు. ప్రధానంగా సింధు జలాల ఒప్పందాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. మొత్తానికి పాక్ భారత్ ఏదైతే దౌత్యం సంబంధించిన అమెరికా ప్రెసిడెంట్ చేసిన దౌత్యం రేపు మరొకసారి చర్చించిన నేపథ్యంలో పలు కీలక అంశాలపైన ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. ప్రియా. రైట్, లెవిల్ రెడ్డి, థ్యాంక్ యూ.